హలో, వెల్కమ్ టు శ్రీపన్న ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో బ్యూటిఫుల్గా అండ్ యూనిక్గా ఉండే సెట్స్ కలెక్షన్స్ ఎక్కువగా చూపించేస్తాను. నక్షి వర్క్లో అండ్ కంటి ప్యాటర్న్లో అండ్ సమ్ కలెక్షన్స్ ఇన్ ద బీట్స్ ఆల్సో. సో వన్ బై వన్ అవన్నీ కూడా న్యూ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ షేర్ చేస్తూ వెళ్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. ఆన్లైన్లో పర్చేస్ చేయలేని వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ, అదాలత్ సర్కిల్, నియర్ డిమార్ట్, బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. And as we discussed on the previous video, this is a beautiful giveaway gift. We'll see who is that lucky winner at the end of the video. చూసేద్దాము ఇది ఎవరికి వెళ్తుంది అని. ఓకేనా? ఇలాంటి మంచి మంచి గిఫ్ట్స్ రావాలంటే మీరు చేయాల్సిందల్లా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా లైక్ ప్లేస్ చేయండి అండ్ మంచి కామెంట్ ప్లేస్ చేయండి. సరే, ఫస్ట్ వచ్చేసి ఏంటంటే బ్యూటిఫుల్ చంద్రహార్తో చూపించేస్తాను. దిస్ ఈజ్ అ 3 లైన్ అలైన్మెంట్ అనమాట. అండ్ మీకు ఇవన్నీ సన్నగా వచ్చేస్తాయి రింగ్స్ ప్యాటర్న్ అనేది. సైడ్ మాప్ బదులుగా బిగ్ సైజ్ కాకుండా స్మాల్ సైజ్లో ఇలా మాప్ వచ్చేసి ఏంటంటే పర్ల్స్తో వచ్చేస్తుంది అనమాట. వర్క్ 3 లైన్ అలైన్మెంట్ వచ్చేస్తుంది, నీట్గా ఉంటుందన్నమాట. ఇది నాకు తెలిసి ఒక 1 or 2 ఇయర్స్ బ్యాక్ చూపించాను. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు అడపా ఎంక్వైరీస్ వస్తూనే ఉన్నాయి. అండ్ ఈ ప్రోడక్ట్ని నేను మర్చిపోయాను యాక్చువల్గా. మీరే గుర్తుపెట్టేసుకొని మళ్ళీ మేక్ చేయండి అని మెసేజెస్ అయితే పెట్టారు. ఎవరు ఏంటి నాకు పేరైతే గుర్తులేవు. బట్ అంటే బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ ఒక డిజైన్ రిపీట్ చేస్తున్నాము అంటే దాని వెనకాల మీ పుషింగ్ అనేది ఉంటుందన్నమాట. బికాస్ ఆఫ్ దట్ వీ స్టార్టెడ్ టు మేకింగ్ దిస్ అగైన్. సో రైట్ నౌ అయితే 10 పీసెస్ వరకు అయితే స్టాక్లో ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే బుక్ చేసేసుకోండి. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఒక 1 వీక్ అలా టైం తీసేసుకొని మళ్ళీ మేక్ చేసి ఇచ్చేస్తాను. ఇది చంద్రహారమే, గోల్డ్ పాలిషింగ్లోనే ఉంటుంది. 3 లేయర్డ్ వస్తుంది. సైడ్కి అంతా కూడా మీకు మాప్తో పాటుగా పల్స్తో మేకింగ్ వస్తుంది అనమాట. మంచిగా ఉంటుంది. అంటే ఎలా ఉంటుంది అంటే చంద్రహారం లాగానే కనిపిస్తుంది కానీ మోడర్న్. యూ కెన్ సీ దిస్ ఈజ్ అ మోడర్న్ చంద్రహారం అని చెప్పవచ్చు. వెడల్పుగా ఉండే డిజైన్స్ ఏవి ఉండవు, వెడల్పుగా ఉండే సైడ్ మాప్స్ ఉండవు. అన్నీ జెంటిల్గా స్మూత్గా నీట్గా ఉంటుందన్నమాట. వర్క్ అనేది, ఫినిషింగ్ అనేది యూ కెన్ సీ హియర్. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది పర్ల్స్తో అలైన్మెంట్. సో మీకు వేసుకున్నా కూడా గాడీనెస్ అనేది, ఆ రఫ్నెస్ అనేది ఉండదు, అఫీషియల్గా ఉంటుంది. యూ కెన్ పేరప్ టు ద ఏ ఏజ్ వాళ్ళైనా పేరప్ చేయొచ్చు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి పల్స్తో మేకింగ్ ఇచ్చేసాం కాబట్టి పల్స్లో ఉన్న ఎలాంటి బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కానీ, బిగ్ సైజ్ ఆఫ్ బుట్టాస్ కానీ, చాంద్ బాల్స్ కానీ పెట్టండి, అదిరిపోతుంది కదా. జనరల్గా చంద్రహారం అంటే మళ్ళీ గోల్డ్ ప్యాటర్న్కి వెళ్ళాలి. బట్ ఇది వచ్చేసి ఏంటంటే సైడ్ మాప్స్ ఇలా వచ్చేసాయి కాబట్టి, పర్ల్ వర్క్ వచ్చేసింది కాబట్టి యూ కెన్ పేరప్ టు ఎనీథింగ్. బెటర్ ఏంటంటే ఇంకొంచెం మోడర్న్గా ఉండాలి అనుకుంటే కనుక యూ గో విత్ చాంద్ బాల్ డిజైన్స్తో ఏమున్నా కూడా మీరు పేరప్ చేయండి. ఆర్ ఎల్స్ ఎనీ పర్ల్ కాంబినేషన్తో ఉన్న బుట్టాస్ అయినా పేరప్ చేయండి, చాలా చక్కగా ఉంటుంది. జస్ట్ నేను మీకు రెఫరెన్స్ పిక్స్ చూపిస్తాను చూడండి. ఇఫ్ యూ వాంట్ గో విత్ ద స్టడ్స్, ఇదిగో జస్ట్ ఐడియా కోసం చూపిస్తున్నాను ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎంత న్యాచురల్గా ఉంటుంది అని. ఓకే, ఇలాంటి స్టడ్స్ కావాలనుకుంటే పేరప్ చేయొచ్చు. లేదు ఇదే ప్యాటర్న్లో ఉన్న చాంద్ బాల్స్తో అయినా మీరు పేరప్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ ఇంకొంచెం ట్రెడిషనల్ లుక్లోకి వెళ్ళిపోదాం అనుకోండి, ఇవ్వండి ఇలాంటి బుట్టాస్తో పేరప్ చేయండి. ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా. వేసింది సింపుల్ చైన్ అయినా కూడా మంచి గ్రాండ్ లుక్ తీసుకొచ్చేస్తుంది. యూ జస్ట్ ఇమాజిన్ హౌ బ్యూటిఫుల్ అండ్ హౌ ప్రెటీ ఇట్ ఈస్. ఇన్స్టెడ్ ఆఫ్ వేరింగ్ ద రెగ్యులర్ కలెక్షన్స్, వై కాంట్ వి ట్రై లైక్ దిస్? సూపర్. సో ఆల్రెడీ జస్ట్ పల్స్ టచ్అప్లో ఉన్న ఎలాంటి ఇయర్ రింగ్స్తో పేరప్ చేసినా కూడా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ప్లేస్లో పర్ల్ అలైన్మెంట్ ఇచ్చి సైడ్ మాప్ ఇచ్చాం కాబట్టి యూ కెన్ పేరప్ విత్ ఎనీ పర్ల్ కైండ్ ఆఫ్ బుట్టాస్, చాంద్ స్టడ్స్. మీరు దేంతో అయినా పేరప్ చేయండి, అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. బాగుంటుంది. మీకు ఓపెనబుల్ వచ్చేసి వెనకాల ఉంటుంది. 24-25 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది సుమారుగా. ఇదిగోండి వెనకాలకి పైనుంచి వేసుకోవడం కాదు, ఇలా ఓపెనబుల్ వచ్చేస్తుంది అనమాట. యూ కెన్ పేరప్. ఇలా వచ్చేస్తుంది మాల అంతా కూడా. ఓకే, అండ్ ద నెక్స్ట్ we'll go with a beautiful collection.
దిస్ ఈజ్ కంటే ప్యాటర్న్లో ఉన్న నక్షి సెట్ అనమాట. మీకు ఇక్కడ అంతా కూడా ఇలా వచ్చేస్తాయి. ప్లెయిన్ గోల్డ్ వర్క్ మీద చెక్కనం లాగా వచ్చేసి రూబీ వర్క్ వచ్చేస్తుంది అనమాట. యూ కెన్ సీ హియర్. అండ్ ఇదంతా కూడా రూబీలో పోటా స్టోన్. క్వాలిటీ వచ్చేసి మీరు అనలైజ్ చేయొచ్చు ఎంత బాగుంది, ఎంత జెంటిల్గా ఉందనేది. ఐ విల్ షో యూ వెరీ క్లియర్లీ. ఇదిగోని ఇలా వచ్చేస్తుంది. అంటే ఈ వర్క్ ఉంది చూసారా, ఈ వర్క్ మీద మొత్తం సెల్ఫ్ డిజైనింగ్ వచ్చేస్తుంది అనమాట. మీకు యూ కెన్ సీ హియర్ కంప్లీట్గా సెల్ఫ్ డిజైనింగ్ వచ్చేస్తుంది. అండ్ ఇదంతా కూడా పోటా స్టోన్. కంప్లీట్గా నక్షీలో కార్వింగ్ వచ్చేస్తుంది. యూ కెన్ సీ హియర్ డీప్ కార్వింగ్ వచ్చేస్తుంది. అండ్ ఈ స్టోన్ అలైన్మెంట్ చూసేసుకోండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. దిస్ ఇస్ ద బ్యాకర్ పార్ట్. ఇలా వచ్చేస్తుంది, నీట్గా ఉంటుందన్నమాట. అంటే ఒక సింగిల్ పీస్తో హైలైట్ చేయాలనుకున్నా కూడా వి గో విత్ దిస్. అండ్ ఇయర్ రింగ్స్ ఆల్సో వెరీ వెరీ ప్రెటీ. ఇలా వచ్చేస్తుంది పుష్ బ్యాక్. సూపర్. వన్ పీస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అన్నమాట. మీకు చిన్న పీస్తో కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్స్గా వేసేసుకోవచ్చు. వెరీ వెరీ యూనిక్ కలెక్షన్ అండ్ వెరీ గ్రాండ్గా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఆర్టిఫిషియల్ లుక్ అని తక్కువగా ఉంటుంది అన్నమాట. వెరీ ప్రెటీ సెట్. అండ్ ప్రైస్ ఆల్సో వెరీ వెరీ అఫోర్డబుల్, దట్ ఈజ్ 1750. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే. అండ్ ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ ప్రెటీ సెట్. ఇక్కడంతా కూడా మంచి గ్రాండ్ లుక్లో ఉన్న పెండెంట్ వచ్చేసింది. యూ జస్ట్ సీ హియర్ స్టోన్ క్వాలిటీ ఎంత బాగుంది. అండ్ కింద వచ్చిన పోల్కీ స్టోన్స్ కావచ్చు, ఈ పర్ల్స్ కావచ్చు. యూ కెన్ సీ హియర్ పర్ల్ విత్ ఇక్కడ యూజ్ చేసినవన్నీ కూడా సరోస్కీ పర్ల్స్, కంప్లీట్గా సరోస్కీ పర్ల్ యూజ్ చేశాను. అండ్ దిస్ ఈజ్ అ పెండెంట్. మీకు ఇది ఏంటంటే స్టెప్ వైజ్గా వచ్చేస్తుంది అన్నమాట. దిస్ ఈజ్ సరోస్కీ పర్ల్ అండ్ మధ్యలో వచ్చేసి పర్పుల్ ఆనెక్స్ ఇచ్చేసాము. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు ఇక్కడ స్టోన్ సైజ్ చూడొచ్చు అండ్ స్టోన్ క్వాలిటీ చూసేసుకోవచ్చు. దిస్ ఈజ్ అ పర్పుల్ స్టోన్ అనమాట. చాలా న్యాచురల్గా ఏమనాలి, క్వాలిటేటివ్గా కనిపించేస్తుంది మీరు వేసుకున్నా కూడా. అండ్ బికాస్ ఆఫ్ బేస్డ్ ఆన్ దిస్ స్టోన్ క్వాలిటీ కూడా ఏం చేసాము అంటే రెగ్యులర్ పర్ల్ కాకుండా సరోస్కీ పర్ల్ ఇచ్చేసాము అనమాట. పెండెంట్ కూడా మీకు ఇది మంచి రాయల్గా కనిపిస్తుంది, మంచి నీట్గా కనిపిస్తుంది అన్నమాట. యూ కెన్ సీ ఒక్కొక్కటి స్టోన్ సైజ్ కూడా బిగ్ సైజ్లో వచ్చేస్తుంది. చాలా చాలా ప్రెటీగా ఉంటుంది. మీకు ఇక్కడ క్వాలిటీ అనలైజ్ చేయొచ్చు మీరు ఎంత బాగుంది, ఎంత జెంటిల్గా ఉంది ప్రోడక్ట్ అనేది. మీకు లెంత్ వచ్చేసి కూడా 20 inches లెంత్లో వచ్చేస్తుంది. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. జస్ట్ లైక్ ఎ గోల్డ్ కాపీ లాగా ఉంటుంది. ఇయర్ రింగ్ కూడా పుష్ బ్యాక్ స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది, జస్ట్ లైక్ ఎ రియల్ గోల్డ్. ఇవన్నీ ఏంటంటే ఒక సింగిల్ సెట్ వేసుకొని కూడా క్లాసీ లుక్ కోసం అనమాట. అంటే మల్టిపుల్ సెట్స్ కాకుండా సింగిల్ అండ్ యూనిక్గా ఉండే కలెక్షన్స్. ఆల్ దీస్ ఆర్
వెరీ వెరీ ప్రెట్టి అండ్ వెరీ వెరీ నీట్గా యూనిక్గా ఉంటుంది. ఐ క్యాచ్ సెట్స్ క్వాలిటీ వైజ్లో కావచ్చు, డిజైన్ వైజ్లో అవ్వచ్చు, ఏ రకంగా చూసినా కూడా దీస్ ఆర్ ద బెస్ట్ కలెక్షన్స్. అంటే మీకు జ్యువెలరీ లేటెస్ట్ అప్డేట్స్ మీద కానీ, కొంచెం బేసిక్ జ్యువెలరీ క్వాలిటీ మీద కానీ బేసిక్ ఐడియా ఉంటే కనుక యూ విల్ చూస్ ద అల్టిమేట్ ద బెస్ట్ థింగ్స్. అసలు అప్పుడు ఇంక గోల్డ్కి పరిగెత్తాల్సిన పని కూడా లేదు. అంత బెస్ట్ డిజైన్స్ వస్తున్నాయి ఆర్టిఫిషియల్లో. అంటే నాకు గోల్డే కావాలి అన్న థీమ్ని అన్న కాన్సెప్ట్ని మైండ్లో ఉంచి తీసేయచ్చు. అంత ఎక్సలెంట్ డిజైనింగ్స్, అంత ఏమనాలి, అవుట్లుక్ కూడా అలాగే ఉంటుంది. నీట్నెస్, స్మూత్నెస్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. 1650 ఈజ్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. జస్ట్ అలా పర్పుల్ కాంబినేషన్ ఆఫ్ శారీస్ మీదకి వేయండి, అదిరిపోతుంది అసలు. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్. అగైన్ ఇన్ ఎలా వచ్చేసిందంటే పోటా స్టోన్ వచ్చేసింది అండ్ కంటె ప్యాటర్న్లో వచ్చేస్తుంది అనమాట. ఇదంతా కూడా మీకు రూబీలో పోటా స్టోన్ వచ్చేసింది. ఇది కిందంతా కూడా మ్యాంగో లాగా వచ్చేస్తుంది. ఓకే, మిడిల్ పీస్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది. అమ్మవారి రూప్ వచ్చేస్తుంది, పీకాక్, అండ్ ఇదంతా కూడా రూబీలో పోటా స్టోన్. ఇదంతా కూడా మ్యాంగో వచ్చేస్తుంది అన్నమాట. ఇదిగో ఇలాగా అండ్ వీటి తగ్గట్టుగా బుట్టాలు కూడా చాలా మంచి లుక్లో వచ్చేసాయి. యూ కెన్ సీ. విత్ పీకాక్ అండ్ రూబీ స్టోన్ వచ్చేస్తుంది మిడిల్లో. ఇన్నర్ లైన్ అంతా కూడా రూబీలో పోటా స్టోన్, అవుటర్ లైన్ అంతా కూడా మ్యాంగో వచ్చేసి దాని మీద కూడా మళ్ళీ ఏంటంటే చక్కనం వచ్చేస్తుంది. యూ కెన్ సీ ఫ్లవర్ టైప్ వచ్చేసి చిన్న చిన్న చక్కనాలు అనమాట. ఇవన్నీ కూడా ఎక్కడ అంటే ఏ మాత్రం కూడా రియల్ గోల్డ్కి తీసేటట్టుగా ఉండదు అనమాట. అంటే రీప్లేస్ చేసేలాగా ఉండదు. పాలిషింగ్ వచ్చేసి స్లైట్లీ యాంటిక్ పాలిషింగ్ వచ్చేసింది. వెరీ గుడ్. అంటే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఆఫ్ ద సెట్స్లో ఇది కూడా ఒక లిస్ట్ లాగా మనం మెన్షన్ చేయొచ్చు. దాదాపుగా మీరు చూడండి, కొంచెం మనసు పెట్టి చూస్తే పర్టికులర్గా మన దగ్గర అయితే కూడా ఆల్మోస్ట్ అన్నీ యూ కెన్ ఫీల్ లైక్ ఏ రియల్ గోల్డ్. అది ఎప్పుడు అంటే మీకు కొంచెం టైం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఉండి మీరు అనలైజ్ చేయగలిగితే కనుక ద బెస్ట్ కలెక్షన్స్ అని చెప్పవచ్చు. చిన్న పోర్షన్ చూస్తేనే మీకు అర్థమవుతుంది హౌ ఫార్ ద జెంటిల్ ద ప్రోడక్ట్ ఈజ్ అని. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1750. బుట్టలు కూడా చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. మీకు చిన్న పీకాక్ వచ్చేసి నీట్గా ఉంది. ఆల్మోస్ట్ చూపించే ప్రతిదీ కూడా అంటే ఇది రిజెక్ట్ చేసేలాగా లేదు, అంత యూనిక్గా ఉంది. ఇంకా మీరు చూసిన దానికంటే లైవ్గా చూస్తే ఇంకా 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 బాగున్నాయి అసలు. దీని స్పెషాలిటీ ఏంటంటే కార్వింగ్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా పర్చేస్ చేయండి, దట్స్ నాట్ ఎ మ్యాటర్. ఎక్కడైతే వర్క్ డిస్క్రిప్షన్ క్లియర్గా ఉంటుందో అదేంటంటే అక్కడ ఆర్టిఫిషియల్ లుక్ అనేది ఉండదు. ఎంత డెప్త్గా వచ్చింది కార్వింగ్ అనేది, అమ్మవారి రూపు ఎంత స్పష్టంగా కనిపిస్తుంది మనకి. అండ్ ఈ ఫ్లవరింగ్ అవ్వచ్చు, ఈ సైడ్ పీకాక్స్ అవ్వచ్చు. ఇది నేను అందుకే చెప్తున్నాను కదా, ఇది బాగుంది ఇది బాగాలేదు అని చెప్పుకోవడానికి లేదు అసలు. ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంటే నా మనసులో మాట చెప్తున్నాను. దిస్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ ద మార్కెటింగ్ కాదు, సేల్స్ కోసం కాదు, దేని గురించి కాదు, మీరు పర్చేసింగ్ గురించి కూడా కాదు. ఎంత అత్యద్భుతంగా వస్తున్నాయంటే 1 గ్రామ్లో నిజంగా
గోల్డ్ని తీసి పక్కన పెట్టేసి ఇది వేసుకోవాలి అనిపిస్తుంది. నావైతే ఇంకా పెట్టేశాను, పక్కకి పెట్టేశాను. వీటిని చూస్తే అవి ఓల్డ్ అనిపిస్తున్నాయి నాకు. అది 1 year బ్యాక్ కొన్న కలెక్షన్ అయినా కూడా అది ఓల్డే అనిపిస్తుంది. అంటే అది నాకు తెలీదు, మైండ్ సెట్ తీరా ఏంటని నాకు తెలియదు. కానీ అంటే ఇవి చూసిన కళ్ళకి అవి నాకు పెద్దగా ఆనట్లేదు, పెద్దగా కనిపించట్లేదు. ఏం తక్కువైంది దీనికి చెప్పండి? ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనది 1 gram షాప్ కాబట్టి 1 gram అంటున్నాను. నేను తీసుకెళ్ళి ఇది గోల్డ్ మధ్యలో కలిపేసానా అనుకోండి, మీరు గుర్తుపట్టలేరు, పక్కా గుర్తుపట్టలేరు. ఏమైనా చూస్తే వెయిట్ అయినా వెయిట్ అని ఏం చెప్తాం, ఇప్పుడు అన్ని లైట్ వెయిట్లో కూడా వచ్చేస్తున్నాయి కదా. సో దెర్ ఇస్ నో ఛాన్స్. ఉంటుంది, ఎంతవరకు డిఫరెన్స్ ఉంటుంది అంటే ఐ కెన్ రేట్ దీస్ ప్రోడక్ట్స్ ఆర్ 9/10 అని చెప్పొచ్చు. 10/10 అంటే అది నేను చెప్పలేను 10/10 అని, బట్ 9/10 అయితే చెప్పగలను. కొన్ని ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్ 9/10 వరకు రావడమే గ్రేట్. కొన్ని గోల్డ్ ప్రోడక్ట్స్ కూడా 9/10 రేటింగ్లో ఉంటాయి, మీకు తెలుసో లేదు. గోల్డ్ ఫినిషింగ్లో ఉండే ప్రోడక్ట్స్ కూడా 10/10 రేటింగ్ ఉండాలని ఏముండదు, ఫినిషింగ్ని బట్టి, స్మూత్నెస్ని బట్టి అవి కూడా కొన్ని 9/10 రేటింగ్ ఉంటాయి. బట్ ఇది నాకు తెలిసి ఇమిటేషన్లోనైతే నేను 10/10 ఇచ్చేస్తాను. ఇదని కాదు, ఇప్పుడు నేను చూపించిన దాదాపు ప్రతి ఈ 3-4 కలెక్షన్స్ కూడా ఎంత బాగున్నాయో అసలు. అంటే ఏం చెప్పాలి, ఒకటి ఏం చెప్తున్నానంటే నాట్ బికాస్ ఆఫ్ ద సేల్స్, నాట్ బికాస్ ఆఫ్ ద మార్కెటింగ్, దట్ ఈస్ వాట్ ఐ ఫీల్, ద ఇన్నర్ ఫీలింగ్ ఆఫ్ మైండ్. కంప్లీట్లీ అన్కట్ స్టోన్స్ అండ్ అమ్మవారి రూపు స్పష్టంగా వచ్చేసింది. రుబీ అన్కట్, గ్రీన్ అన్కట్, కార్వింగ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ పాలిషింగ్ కూడా ఎక్సలెంట్గా వచ్చేసింది. ఇయర్ రింగ్స్ ఆల్సో వెరీ ప్రెటీ. కలిపేసేయండి, మీ గోల్డ్ సెట్స్లో కలిపేసి వేసేసుకున్నా సరిపోద్ది, లేదు ఇండివిజువల్గా వేసుకున్నా సరిపోతుంది. యూ కాంట్ ఫీల్ దిస్ యాజ్ దే ఆర్టిఫిషియల్ అనే ఫీలింగ్లోకి మీరు వెళ్ళరు, చూసేవాళ్ళు కూడా వెళ్ళేలాగా లేదు. ఫినిషింగ్ అనేది అంత అద్భుతంగా ఉంది. 2050 ఇస్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్, చూడండి వెరీ క్లోజప్లో కూడా ఎంత బాగుంది అనేది సెట్. యూ కెన్ ఫీల్ లైక్ ఏ రియల్ గోల్డ్. కొత్తగా చూసిన వాళ్ళైతే ఒకసారి ఆర్డర్ చేయండి, ఒక పీస్ తెలిసిపోతుంది మీ క్వాలిటీ, నేనేం చెప్తున్నాను ఎంతవరకు ఉంది అనేది. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ దిస్ వన్. దిస్ ఈజ్ అ పెండెంట్, కంప్లీట్లీ అన్కట్ స్టోన్స్ వచ్చేస్తాయి, మధ్యలో వచ్చేసి గ్రీన్ స్టోన్స్ అండ్ కోరల్స్ వచ్చేస్తాయి. అండ్ ఇవన్నీ కూడా ఇందులో యూజ్ చేసిన చైన్లో యూజ్ చేసినవన్నీ కూడా రియల్ కోరల్స్. యాక్చువల్గా చెప్పాలి అంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రైస్ విచ్ ఐఎమ్ గివింగ్ యూ నౌ. ఎందుకంటే ఓన్లీ లైక్ చైన్ పర్చేజ్ చేయాలి అనుకుంటే, అంటే ఈ రియల్ కోరల్లో చైన్ పర్చేజ్ చేయాలి అనుకుంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పెండెంట్, ఓన్లీ ఈ చైన్ కావాలి అనుకుంటే, అంటే ఈ పర్టికులర్ కోరల్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇవి కావాలనుకుంటే కనుక కొంచెం కాస్ట్ పడతాయి. ఓన్లీ చైన్ వచ్చేసి మీకు 1400-1500 ఓన్లీ చైన్ పడుతుంది. బట్ మీరు అది ఆఫర్ అనుకుంటారో ఏమనుకుంటారో, ఎందుకు అనుకుంటారో అనవసరం. బట్ ఓపెన్గా చెప్పాలి అంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రైస్. మీ కోరల్లో ఇవి న్యాచురల్ కోరల్సే, ఇది వచ్చేసి పెండెంట్. మొత్తం కంప్లీట్ సెట్ ప్రైస్ వచ్చేసి 1950. అండ్ ఇంకోటి ఏంటంటే దీన్ని మీరు రిమూవ్ చేసుకోవచ్చు కూడా. పెండెంట్ నేను ఎక్స్టర్నల్గా యాడ్ చేశాను, మీరు వద్దు అనుకుంటే పెండెంట్ని తీసేసి వేరే దానికి వేయచ్చు. ఓన్లీ ఇండివిజువల్గా చైన్ కూడా వేసేసుకోవచ్చు. ఇది యూ కెన్ రిమూవ్ ద పెండెంట్, ఓన్లీ చైన్ ఆల్సో యూ కెన్ వేర్. లేదు కావాలి అనుకుంటే కనుక చైన్ వేసేసుకోవచ్చు. దట్ ఈస్ చాయిస్ ఈజ్ యువర్స్, ఎలా అంటే అలా పికప్ చేసేసుకోవచ్చు. ఓకే, 1950 ఈజ్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. The next is, this is one more beautiful collection in the corals. ఇవి వచ్చేసి అన్ని తైవాన్ కోరల్స్. కింద వచ్చేసి ఏంటంటే నక్షి పెండెంట్ ఇచ్చేసాను, నక్షి వర్క్ ఇలా వచ్చేస్తుంది. పీకాక్ వచ్చేస్తుంది. గాడ్ మోటివ్స్ అంటూ ఏం లేవు, బట్ పీకాక్స్ ఉన్నాయి ఇక్కడ. అది కూడా
పీకాక్ ఓన్లీ, నో అమ్మవారి రూపు ఏం లేదు. మంచి లెంత్లో వచ్చేస్తుంది, కంప్లీట్గా నక్షి వర్క్లో వచ్చేస్తుంది దిస్ వన్. ఇలా వచ్చేస్తాయి, 2 బుట్టాస్తో అలైన్మెంట్ వచ్చేస్తుంది, నీట్గా ఉంటుంది అనమాట. అండ్ ఇదంతా కూడా నక్షి వర్క్లో పెండెంట్స్ పీకాక్స్తో వచ్చేస్తాయి, కిందంతా కూడా కూరల్ వర్క్ వచ్చేస్తుంది. అండ్ బుట్టాస్ కూడా బిగ్ సైజ్లో లేవు, స్మాల్ సైజ్లో లేవు, అందరము అఫోర్డ్ ఇన్ ద సెన్స్ ఇబ్బందిగా ఫీల్ అవ్వని సైజ్లో ఉన్నాయన్నమాట. యూ కెన్ సీ హియర్ 2 ఫింగర్స్ ఇట్ కవర్డ్, నక్షి కార్వింగ్లో వచ్చేస్తుంది, అన్కట్ స్టోన్, నీట్గా ఉంటుంది పీస్ అనేది. ఒక్క పీస్ వేసుకున్న చాలు, అబ్బా బాగుంది కూరల్లో, అంటే నాకు కూరల్లో ఈ కలెక్షన్ ఉంది అనుకునేలాగా ఉందన్నమాట. అంటే రెగ్యులర్ పెండెంట్స్ కంటే కూడా యూ షేప్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ అపియర్స్ ఆ రాయల్నెస్, ఆ నీట్నెస్ అనేది బాగుంది. అండ్ ప్రైస్ ఆల్సో వెరీ వెరీ అఫోర్డబుల్, దట్ ఈస్ 1850. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇన్ ద మదర్ పర్ల్స్. దిస్ ఈజ్ ఏంటంటే డ్యూయల్ కలర్లో ఇచ్చేసాం ఈసారి, లైట్ పర్పుల్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అనమాట. యూ కెన్ సీ హియర్. దీనికి మధ్యలో పర్ల్తో టచ్అప్ చేస్తూ చేసిన మాల, మంచి బరువు అయితే ఉంటుంది, సాలిడ్గా ఉంటుంది, మెడలో వేసిన కదలదన్నమాట ఇటు అటు. ఇలా వేసేసుకున్నామంటే సరిపోతుంది. లెనిన్ శారీస్ మీదకి వాటికి బాగుంటాయి, స్క్వేర్ టైప్లో వచ్చేస్తుంది. దీస్ ఆర్ ద రియల్ మదర్ పర్ల్స్. క్వాలిటీ అర్థమైన వాళ్ళకి మాత్రం ఇది ఎక్సలెంట్గా కనిపించేస్తుంది. క్వాలిటీ అర్థం కాని వాళ్ళకి మాట్లాడడానికి కూడా ఏం లేదు, అంతే, చూస్తూ ఉండిపోవాల్సింది అంతే. అఫీషియల్గా ఉంటుంది. కొన్ని కైండ్స్ ఆఫ్ మీటింగ్స్కి ఇలాంటివి వెయ్యండి, బాగుంటాయి. లైక్ ఎనీ కాంబినేషన్ ఆఫ్ శారీస్కి కానీ, ఎనీ డార్క్ శారీస్ మీద కానీ బాగుంటాయి. పర్టికులర్గా ఒక లైక్ ఖాదీ శారీస్ ఆల్స్ ఎనీ ఫాలింగ్స్ మెటీరియల్స్ మీదకి కూడా బాగుంటాయి. బేసికల్గా ఫాలింగ్స్ మీదకి మీరు ట్రై చేయండి, అంత ఈజీగా సెట్ అవ్వవు, ఇంకా ఏదో కాంప్రమైజ్ చేసుకొని వెళ్తాం. కానీ ఫాలింగ్ శారీస్ మీదకి జ్యువెలరీ, మళ్ళీ ఏదైనా సింగిల్ చైన్ కానీ, ప్లెయిన్ గోల్డ్ చైన్స్ కానీ, బ్లాక్ బీడ్స్ తప్ప పెద్దగా జ్యువెలరీ, కొంచెం హెవీ జ్యువెలరీ అలాంటివి సెట్ అవ్వవు ఫాలింగ్ శారీస్ మీద. కొంచెం ఆలోచించి వేసుకోవాలి. అంటే మొత్తమే సెట్ అవ్వని నేను చెప్పను, బట్ ఫాలింగ్ శారీస్ మీదకి జ్యువెలరీ వేయాలంటే కొంచెం ఆలోచించి వేస్తేనే అది సెట్ అవుతుందని నా ఫీలింగ్. అఫ్కోర్స్ 950 ఈజ్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, and the next is this is one more beautiful collection with అమ్మవారి రూపు వచ్చేస్తుంది. మీకు పెండెంట్ వచ్చేసి ఈ షేప్లో వచ్చేస్తుంది, గుండ్లమాల. యూ కెన్ సీ కట్టుతీగతో అలైన్మెంట్ వచ్చేస్తుంది. ఇలా 3 లేయర్డ్ మాల అన్నమాట దిస్ వన్. సింపుల్గా ఒకటే గ్రాండ్ సెట్ వేసుకోవాలి, గోల్డ్ కాపీ లాగా ఉండాలి అనుకుంటే కనుక యూ కెన్ ప్రొసీడ్, బాగుంటుంది. నక్షి వర్క్ వచ్చేస్తుంది, బాల్స్ కానీ ఇది కానీ. దీనికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే పెండెంట్ ఈ షేప్లో రావడంతో మీకు లుక్ వైజ్గా న్యాచురల్గా నీట్గా ఉంటుంది. పాలిషింగ్ కూడా బాగుంది. అన్ని మల్టీ కలర్ స్టోన్స్ వచ్చేస్తాయి, రూబీ గ్రీన్ అన్కట్ అలా వచ్చేస్తాయి. అండ్ 3 లైన్ అలైన్మెంట్ వచ్చేస్తుంది అనమాట. బీడ్స్లో 3 లైన్ అలైన్మెంట్ వచ్చేస్తుంది. మాప్స్ అలైన్మెంట్ కానీ వేటిపైనా కూడా చాలా చక్కగా ఉంటుంది.
These are the earrings. ఓకే, పర్ఫెక్ట్ గోల్డ్ కట్ అనమాట. ఏదైనా మంచి వెడ్డింగ్ అకేషన్స్కి అలా వేసుకోవాలి అనుకుంటే చిన్నగా ఏదైనా గోల్డ్ చౌకర్ లేదంటే ప్లెయిన్ ఒకటే సింగిల్ మాల వేసుకొని వెళ్ళండి, బాగుంటుంది. ఇవన్నీ కూడా నీట్గా న్యాచురల్గా రియల్ గోల్డ్కి దగ్గరగా ఉంటాయి. దాదాపుగా చూపించేవన్నీ కూడా 1550 ఇస్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్, అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మేము ముందు ఉంటాను. బట్ బిఫోర్ ఎండింగ్ ద వీడియో విల్ గో విత్ గివ్ అవే. విల్ సీ హూ ఇస్ దట్ విన్నర్ ఆఫ్ ద బ్యూటిఫుల్ బ్రాస్లెట్. Premalata Dara 9775. Wonderful collections with reasonable prices, unique designs, best quality collections like number 14. Thank you so much for your valuable feedback. This is a beautiful giveaway gift. Okay, see you in the next video. Thank you.